అక్కడ యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు కూడా యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, ఆయన కూడా ఏ పాపం లేకుండా ఇన్నోసెంట్ ఆయనే. కానీ అయినా ఆయన సిలువలో చనిపోయాడు, ఎందుకంటే నీ పాపం ఆయన మోసింది కాబట్టి. హల్లెలూయా. పస్కా బలి రోజు అదే జరుగుతుంది. ఏమవుతుందంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావాలంటే ఒక బలి జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? ఒక బలి జరగాలి. ఈ చిన్న గొర్రె పిల్ల చనిపోతుంది. ఈ చనిపోతేనే ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వస్తారు. హల్లెలూయా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయింది కాబట్టి పాపంలో ఉన్న మనము కూడా ఇప్పుడు నీతి మార్గంలో వస్తున్నామంట. హల్లెలూయా. నరకానికి వెళ్ళాల్సిన మనం కూడా ఈ పస్కా బలి పశువు ద్వారా, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య రాజ్యంలో, నిత్య మోక్షంలో, పరలోక రాజ్యంలో మనం ఉంటున్నామంట. హల్లెలూయా. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి అవునా ఆయన చేసిండా, అవునా అని అనుకున్నానుకో జాలి కలుగుతుంది అంతే. కానీ ఎప్పుడైతే అది నా కోసమే, ఆయన గాయాలు పొందింది, ఆయన సిలువలో అర్పింపబడ్డది, ఆయన గాయములు పొందిన రక్తం కాచింది, అది నా కోసమే, నేను చేసిన పాపములకే అదంతా చేసిండు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీ జీవితం మార్చిపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం క్రైస్తవుల్లా ఉంటున్నాం, వస్తున్నాం ఏం మార్చబడతలేదు అంటే దాన్ని అర్థం చేసుకో, నువ్వు జాలి పడుతున్నావు అంతే ఆయన మీద. ఆ గాయాలు పొందినట్ట, ఆ రక్తం కార్చిందంట, నమ్ముకోవాలంట. కానీ నిజంగా నీకు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావాను, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావాను? హల్లెలూయా. మనకు తెలుసు ఏంటంటే గుడ్ ఫ్రైడే, ఈ గుడ్ ఫ్రైడే అనేది జరుపుకుంటున్నాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయిండు, ఆయన మన కోసం గాయములు పొందిండు. మనం చేసిన తప్పులకి ఆయనని కొరడాలతో కొట్టిరు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం గుచ్చిరు, ఆయనకి మేకులు గుచ్చబడ్డాయి చేతులకి, కాళ్ళకి. కాబట్టి ఇదంతా మనకు తెలుసు. అలా అయితే ఇదంతా మనకి పాత నిబంధనలను చూపెడతా ఉన్నది. పాత నిబంధనల పండుగలన్నీ కూడా, పాత నిబంధనలు ఉండే పండుగలన్నీ కూడా కొత్త నిబంధనలు యేసు ప్రభు నెరవేర్చిండు. అందులో ఒక పండుగ ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజు ఏ పండుగ వస్తుంది అంటే పస్కా అని ఒక పండుగ వస్తుంది. మనందరికి తెలుసు పస్కా అనేది. ఆ పస్కా పండుగ రోజు ఏమవుతుందంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వస్తూ ఉంటారు. ఐగుప్తు దేశంలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వస్తూ ఉన్నారు. అట్లయితే ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిండు. ఎందుకు అంటే మనం కూడా ఐగుప్తు లాంటి పాపంలో ఉండే, మనం కూడా ఐగుప్తు లాంటి ఒక పాప బంధకాలు, శాప బంధకాలు మనకు కూడా ఉండే, ఆ బంధకాల నుంచి మనం కూడా బయటికి రావడానికి యేసు ప్రభు చనిపోయిండు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే పస్కా బలి పశువు చనిపోతుంది. ఎందుకంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావడానికి ఒక చీకటంతా ఐగుప్తంతా కమ్ముకుంటుంది. ఆ చీకటి కమ్ముకున్నప్పుడు అందరూ, మొదటి కుమారులు అందరూ చనిపోతారు ఆ ప్లేస్ మొత్తంలో, ఆ ప్రాంతం మొత్తంలో. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రము ఆ మొదటి కుమారుని బదులు ఒక పస్కా బలి పశువు చనిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పస్కా బలి పశువు గురించి రాసినప్పుడు ఒకటి నాకు అంటే అనిపిస్తుంది, అరే ఈ ఒక ట్రాస్టర్ ఏంటంటే అది 1 year ల్యాంబ్ అంట. ఎన్ని సంవత్సరాలు అంట అది? 1 సంవత్సరమే ల్యాంబ్ అంట. అది 1 సంవత్సరమే పుట్టిన గొర్రెపిల్ల ఎట్లుంటుంది? ఇన్నోసెంట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. కొంచెం పెద్దగా అయితేనన్నా దానికి అటు తిరుగుతుంది, ఏదో ఉంటుంది. చిన్న గొర్రెపిల్లని మనం చిన్న క్యూట్ ఉంటాయి అవి, ఆ ఆ క్యూట్ ఉండే గొర్రెపిల్లని పీక కోసేయాలి. కొయ్యబుద్ధి అవుతుందా? చిన్న కుక్క పిల్లలు చూస్తూ ఉంటాం మనం. మన గొర్రె పిల్లలు అంటే మన దగ్గర గొర్రెలు మన దగ్గర గొర్రెలు హాస్టల్లో ఇక్కడ లేరు కాబట్టి మనకు తెలుసు చిన్న కుక్క పిల్లలు ఉంటాయి. అవి ఎంత క్యూట్ ఉంటాయి చిన్నవి. గొర్రె కూడా అంట బైబిల్ రాసింది ఏమని చెప్తుందంటే అదంట, ఆ గొర్రెనంట 1 year ల్యాంబ్ అంట. 1 year ల్యాంబ్ అంటే ఎంతో క్యూట్ ఉంటుంది, ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది. మనం దాన్ని చంపేటప్పుడే దానికి అనిపిస్తుంది, అరే ఇదేం పాపం చేసిందని దీన్ని చంపాలి మనము. అది ఎందుకు ఎవరు చూపెడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభుని చూపెడుతుంది. యేసుక్రీస్తు ప్రభులో కూడా ఏ పాపం లేదంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ గొర్రెపిల్లని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది దీంట్లో ఏ పాపం లేదు, అమాయక గొర్రెపిల్ల, అసలు చిన్న పిల్ల, దీనికే పాపం తెలుసు, అయినా దీన్ని చంపుతున్నాం. ఎందుకంటే పాపం ఎవరిది? నీది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు కూడా యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, ఆయన కూడా ఏ పాపం లేకుండా ఇన్నోసెంట్ ఆయనే. కానీ అయినా ఆయన సిలువలో చనిపోయిండు, ఎందుకంటే నీ పాపం ఆయనే మోసిండు కాబట్టి. హల్లెలూయా.
హల్లెలూయా. పస్కా బలి రోజు అదే జరుగుతుంది. ఏమవుతుందంటే పస్కా పండుగ రోజు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటికి రావాలంటే ఒక బలి జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? ఒక బలి జరగాలి. ఈ చిన్న గొర్రె పిల్ల చనిపోతుంది. ఈ చనిపోతేనే ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వస్తారు. హల్లెలూయా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయింది కాబట్టి పాపంలో ఉన్న మనము కూడా ఇప్పుడు నీతి మార్గంలో వస్తున్నామంట. హల్లెలూయా. నరకానికి వెళ్ళాల్సిన మనం కూడా ఈ పస్కా బలి పశువు ద్వారా, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య రాజ్యంలో, నిత్య మోక్షంలో, పరలోక రాజ్యంలో మనం ఉంటున్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. అలాయితే యేసు ప్రభు ఆయన గురించి ఆయన చెప్పుకుంటుండు. ఆయన పస్కా బలి, ఆయన చనిపోవాలి. చనిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పస్కా బలిని తింటారు వాళ్ళు. మనకు తెలుసు శరీరం రక్తం అదే. ఆ వరుస అదే చెప్తాడు. యేసు ప్రభు ఏమని చెప్తాడంటే ఆయన గురించి ఆయన చెప్పినప్పుడు మనం శిష్యులతో చెప్తా ఉంటాడు. అందుకే ఆయన మీరు పట్టణమందున్న పలానా మనిషిని వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది అంటే యేసు ప్రభుకు తెలుసు ఇది థర్స్డే రోజు అంటే నిన్న అన్నట్టు. నా కాలము సమీపించి ఉన్నది, నెక్స్ట్ డే నేను చనిపోతున్నాను, వెళ్ళి నా కాలం సమీపించి ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించని బోధకుడు చెప్పుచున్నాడు. వాళ్ళకి ఏంటంటే సాయంత్రం నుంచి మనకేంది పొద్దున సాయంత్రం అయితే ఒక రోజు కదా, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సాయంత్రం ఉంటుంది ఇజ్రాయేల్కి, సాయంత్రము పొద్దున అంటే వాళ్ళకు ఒక రోజు అట్లా వస్తుంది. అలాగే యేసుప్రభు చెప్తుండు పస్కాను ఆచరించాలి అంటే ముందు సాయంత్రం నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళు. సాయంత్రం మనం పస్కాను స్టార్ట్ చేద్దాము. బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు చెప్తుండు మనం పస్కాను ఆచరిద్దాము. ఆయన శిష్యులకు చెప్తుండు. యేసుప్రభు ఆ పస్కా బలి ఎట్లయితే ఉంటుందో అట్లనే యేసుప్రభు కూడా అట్లనే చనిపోతాడు. పస్కా బలి ఆ బలి పశువుని ఏం చేస్తారంటే ఆ గొర్రెపిల్లని దాని మెడకి తాడు కట్టి ఆ యెరూషలేం కొండ ప్రాంతం అది, ఆ కొండ ప్రాంతం అంతా ఎక్కిస్తారంట, పొద్దునంతా తీసుకొస్తారు. యేసు ప్రభు కూడా సిలువను మోసుకుంటా మన కోసము ఆ పస్కా బలి పశువులాగానే ఆ కొండంతా, ఆ గొల్గతా కొండంతా ఎక్కిండంట. యెరూషలేం పక్కనే ఇంకో కొండ అది. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున 9 గంటలకి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే పొద్దున 9 గంటలకి ఆ తెచ్చిన గొర్రె పిల్లని ఒక పోల్కి కట్టేస్తారు. ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్కి ఒక స్తంభానికి కట్టేస్తారు ఆ గొర్రెపిల్ల ఎటు వెళ్ళకుండా. యేసుక్రీస్తు ప్రభుని కూడా ఏం చేసినంటే ఆ కొండంతా గొల్గతా కొండంతా ఎక్కించి కరెక్ట్ 9 గంటలకి ఇక్కడ గొర్రెని కట్టేస్తుర్రు, యేసు ప్రభుని ఇక్కడ సిలువకి కట్టేస్తుర్రు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లయితే ఈ గొర్రె ఎట్లయితే ఇక్కడ చనిపోబడుతుందో యేసు ప్రభు అట్లనే చనిపోబడుతూ ఉంటాడు. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఈ గొర్రె ఈ పోల్కే, ఈ స్తంభంకే కట్టబడి ఉంటుంది. అప్పటి వరకు 3 గంటల వరకు చంపరు. ఈ టైంలో 12 అయిపోయింది కదా, ఈ టైంలో యేసు ప్రభుకి యాక్చువల్గా సిలువెక్కినప్పుడు మనమందరం ఇట్లా కూర్చున్నాం కానీ ఎండల ఆయన వేలాడదీయబడతాడు. ఆయన ఒళ్ళంతా గాయాలే ఉంటాయి, రక్తము, ఆ ముళ్ళ కిరీటము, మనకి రక్తం కొంచెం పోతేనే కళ్ళు తిరుగుతాయి. యేసుప్రభు రక్తం దారాలు దారాలు కారుకుంటనే ఆ సిలువ ఎక్కిండు, సిలువలో మాట్లాడుతున్నట్టు కూడా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కోసం బలి అవుతుంది. 3 గంటల వరకు ఆయనే బతికే ఉండాలి. ఎందుకంటే 3 గంటలకి బలి పశువుని అర్పిస్తారు. యేసుప్రభు ఈ టైంలో ఏమవుతుందంటే యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము ఈ టైంలో యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు మొత్తం చీకటి వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకంటే పస్కా బలి ఫస్ట్ జరిగినప్పుడు ఐగుప్తంతా కూడా చీకటి వచ్చేసింది. అప్పుడే మొదటి కుమారుడు చనిపోయిండు. ఇక్కడ కూడా మొత్తం చీకటి వచ్చేసింది. ఆ 12 గంటలకు యేసుప్రభు మాట చెప్తాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఏడ వేడిచితివి అని. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం మాటలు ఉండవు, సైలెన్స్ ఉంటుంది. హల్లెలూయా. ఈ టైము మనం ఇప్పుడు గడుపుతున్న టైము, ఈ టైంలో యేసుప్రభు సైలెంట్గా సిలువలో వేలాడుతుండు. ఎందుకంటే చీకటి వచ్చింది, ఎందుకంటే దేవుని ఉగ్రత యేసుక్రీస్తు ప్రభు మీద ఆ రోజు అప్పుడు దిగింది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్ 3 గంటలకి ఈ గొర్రె తలకాయని కట్ చేస్తారు, అంటే దాని నరంని కట్ చేస్తారు. అదే టైంలో 3 గంటలకి యేసు ప్రభు ఇది సమాప్తం ఆయనని చెప్పి తర్వాత తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లయితే పస్కా బలి ఇక్కడ ఎట్లయితే ఈడ మందిరంలో ఎట్లయితే బలి అవుతుందో అట్లనే ఈ యెరూషలేం పర్వతం మీద ఈ పస్కా బలి పశువు ఆ గొర్రెపిల్ల బలి అవుతుంది. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభు గొల్గతా కొండ మీద గొల్గతా పర్వతం మీద బలి అవుతుండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ పస్కా బలి పశువు అయిన యేసుక్రీస్తు ప్రభుని గుర్తించలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా లోకంలో చాలా మంది ఈ పస్కా బలి పశువుని గుర్తించలేకపోతున్నారు. యేసుప్రభు వచ్చిండు, మనుషుల పాపం నుంచి విడుదలయడానికి యేసుప్రభు వచ్చిండు, ప్రేమతో వచ్చిండు, పరలోకంని వీడి వచ్చిండు. కానీ మనుష్యులు ఎట్లా తయారైనారంటే
వాళ్ళు ఆ బలి పశువుని దూరం చేసుకురంట. నాకొద్దు యేసుక్రీస్తు ప్రభు, మాకొద్దు యేసు ప్రభు, ఆయన సిలువేసేయండి, ఆయన చంపేయండి, మాకొద్దు యేసు ప్రభు పాపాలని తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తే మనుషులు అంటారు మాకొద్ది బలి పశువు అని చెప్తారు. అప్పుడు ఏమైందంటే యేసు ప్రభు ప్రేమమయుడే. వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు యేసు ప్రభు ఏం వాళ్ళని వదిలేయలేదు. మనం కూడా చాలాసార్లు రిజెక్ట్ చేస్తూ ఉంటాం. యేసు ప్రభు వదిలేయలే, మనల్ని వదిలేయాడు కూడా. ఆయన ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్ట. హల్లెలూయా. ఏమనుకున్నా ఆయన ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటాం. నన్ను వీళ్ళు రిజెక్ట్ చేసిరు కదా, రిజెక్ట్ చేసినాక ఇంకొక ఛాన్స్ నేను ఇస్తా వీళ్ళని రిజెక్ట్ చేసినా కానీ. అది ఎందుకంటే పస్కా బలి యేసు ప్రభు దేవునికి ముందే తెలుసు ఇదంతా. ఒకవేళ నన్ను రిజెక్ట్ చేసినా కానీ వాళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి పస్కా ఆచరించే విధానమే ఇట్లా మార్చిండు. ఒకసారి మనము సంఖ్యాకాండంలో చూసుకుంటే ఆ వచనం ఉంటుంది. సంఖ్యాకాండంలో ఏమని ఉంటుంది అంటే 9వ అధ్యాయంలో యేసుప్రభు మోషేకి ముందే చెప్తాడు ఇట్లాంటిది ఒకటి జరుగుతుందని దేవునికి ముందే తెలుసు. యేసుప్రభు పస్కా బలి పశువులాగా వచ్చినప్పుడు వీళ్ళు పస్కాను ఆచరించడానికి ముందే తెలుసు దేవునికి. అంటే ఇట్లాంటిది ఒకటి జరుగుతుందని తెలిసి ముందే ఏం చేస్తుందంటే ఆ కట్టడాలనే ఒకటి చేస్తుండే, ఒక ధర్మశాస్త్రంలోనే ఒకటి చెప్తుండే ఏంటంటే మీలో కానీ వంశంలో కానీ ఒకటి శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలను. తర్వాత వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగిన వాటితో చేదు ఆకురలతో దాన్ని తినవలను. హల్లెలూయా. ఇది ఎప్పుడు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మొదటి నెల వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎందుకు అట్లా డిజైన్ చేసిందంటే పస్కా పండుగ ఆచరించగానే అప్పటి నుంచి వాళ్ళ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త ఆరంభం వస్తుంది అన్నట్టు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు, బానిసత్వంలో ఉన్న ప్రజలకి కొత్త ఆరంభం, నూతన ఆరంభం ఎప్పుడు వచ్చిందంటే పస్కా పండుగ ద్వారా వచ్చింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు చెప్తుండే ఏమంటుండే ఇదే ఫస్ట్ నెల. మనకి కూడా ఇప్పుడు 2 క్యాలెండర్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది, ఒకటి తెలుగు క్యాలెండర్ ఉంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరిలో స్టార్ట్ అయింది. తెలుగు క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్న మార్చి ఉగాదిలో స్టార్ట్ అయింది. అట్లనే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు 2 క్యాలెండర్లు ఉన్నాయి. ఒకటి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు అంటే ఈ నెల వాళ్ళకి మొదటి నెల, ఇది 14th డే నిస్సాన్, ఇది నిస్సాన్ అనే నెల. అలాగే ఈ నెలల ఒకవేళ ఈ 14th డేల ఒకవేళ వాళ్ళు పస్కా జరుపుకుండ్రు అంటే ఓకే, మంచిదే. ఒకవేళ జరుపుకోలేదు, అది ఏ కారణమైనా కానీ వాళ్ళు జరుపుకోలేకపోయారు, పస్కా పండుగను ఆచరించలేకపోయారు. పస్కా పండుగ ఏం చూపెడుతుంది? పాపం తీసివేసి ఆ బానిసత్వంలో నుంచి మనకు నూతన ఆరంభం ఇస్తుందని చెప్పి పస్కా పండుగ సూచిస్తూ ఉంది. ఆ నూతన ఆరంభం పొందుకునే వాళ్ళు కొందరు ఉంటారు, పాపంలోనే ఇంకా ఉంటారు. ఆ నూతన ఆరంభంలోకి రారు. అందుకోసం పస్కా ఎప్పుడైతే ఈ గుర్తుపెట్టుకునిందంటే ఈ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం, మనకు ప్రతిసారి మనకి ఏదో కొత్త జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండండి. హల్లెలూయా. ఈ పస్కా పండుగ ఈరోజు దేవుడు ఏదో కొత్తది మీ జీవితంలో చేయనుగాక. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు పస్కా పండుగ జరిగినప్పుడు ఒకటి కొత్తది జరిగింది. బానిసత్వంలో నుంచి వాళ్ళకి విడుదలకు వచ్చిండ్రు. హల్లెలూయా. ఐగుప్తుల నుంచి కానాన్లోకి వెళ్ళే మార్గం వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ పస్కా పండుగ రోజు కూడా మీ అందరి జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతము, నూతన కార్యం చేయనుగాక. హల్లెలూయా. అట్లయితే కొందరు ప్రజలంట ఈ పస్కా పండుగ చేయలేకపోయారంట. వాళ్ళ జీవితంలో నూతన ఆరంభం రాలే, ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు అనుకో. ఇంకా పస్కా పండుగను చేయలేని వారికి దేవుడు ఏం చేస్తుందంటే ఒక ఛాన్స్ ఇస్తుండంట. సరే ఓకే, యేసుప్రభు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ పస్కా పండుగ ఆ యేసుక్రీస్తు ప్రభుని గుర్తించలేకపోయారు, కరెక్ట్ ఆచరించలేదు ఆ పస్కా పండుగని. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తుందంటే ఒక ఛాన్స్ ఇస్తాం. మళ్ళీ మొదటి నెల మీరు చేయలేదనుకో, 2వ నెల వస్తుంది కదా, 2వ నెల 14వ దినముననే మళ్ళీ ఈ నిస్సాన్లో మీరు చేయలేదనుకో, అంటే జనవరిలో మీరు చేయలేదనుకో, ఫిబ్రవరిలో చేయండి అన్నట్టు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చిండు వాళ్ళకి. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు. అదే మోషే ద్వారా దేవుడు చెప్తుండే ఏ పండుగ అట్లా ఉండదు. బైబిల్లో 7 పండుగలు ఉంటాయి. ఒకటి పస్కా, పులియని రొట్టెల పండుగ, ఇంకా పెంతికోస్తు రోజు జరిగిన అది ఫస్ట్ ఫ్రూట్స్, ఇంకా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బూరలది, తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ అని ఉంటుంది. ఈ 7 పండుగలల్లో ఏ పండుగ గురించి కూడా దేవుడు ఇది మిస్ అయితే మళ్ళీ చేయండి ఇంకోసారి అని చెప్పాడు. ఒక పండుగ గురించి మాత్రమే చెప్తాడు, ఏంటంటే పస్కా పండుగ గురించి. ఎందుకంటే దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు మనుషులకి. పాపంలో ఇంకా ఎవరన్నా మిస్ అయ్యి
యేసుక్రీస్తు రాకడని గుర్తించలేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఒకవేళ వాళ్ళ కోసం ఇంకొక ఛాన్స్ ఇస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ 2000 సంవత్సరాలు. హల్లెలూయా. యేసుప్రభు వచ్చిండు, వాళ్ళని విడుదలిద్దాం అనుకుండు, వాళ్ళని రక్షిద్దాం అనుకుండు, వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు. అందుకోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తా, ఈ 2000 సంవత్సరాలు దేవుడు ఆగుతున్నట్ట. హల్లెలూయా. అప్పుడు ఒక నెల ఆగిండు, ఒక నెల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చని. ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు మనందరికీ. మనందరం ఈ ఛాన్స్లోనే ఉన్నాం మనమందరం. హల్లెలూయా. ఆ దేవుడు 2000 years ఛాన్స్ ఇచ్చిండు కాబట్టి, 2000 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిండు కాబట్టి మనమందరం రక్షింపబడ్డాం. హల్లెలూయా. మొదటిసారి మనం చేసుకోలేకపోయినామేమో, కానీ దేవుడు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిండు మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు పస్కాను ఆచరిస్తురా లేదా? ఆచరిస్తుర్రా? ఆయన శరీరం ఆయన రక్తంని తాగుతుర్రా? ఎందుకు? అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు రిజెక్ట్ చేసిర్రు, దేవుడు ఛాన్స్ ఇచ్చిండు. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇంకెక్కువ మంది జాయిన్ అవుతారంట. హల్లెలూయా. బయట దేశస్తులు కూడా జాయిన్ అవుతారంట ఆ సెకండ్ టైం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఛాన్స్ ఇచ్చిండు మనందరికీ. ఇంకా నశించిపోయే ప్రజలు ఇంకా రక్షింపబడతారని చెప్పి లోకంలో దేవుడు ఏం చేసినంటే పస్కా పండుగను మాత్రమే 2 సార్లు చేసుకునే ఆ అవకాశం ఇచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పస్కా యేసుప్రభు వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేదు, కరెక్ట్ ఆచరించలేదు. అందుకోసం దేవుడు ఏమంటాడంటే ఇంకోసారి మళ్ళీ నేను ఛాన్స్ ఇస్తాను. అందుకోసం శిష్యులతో అంటాడు, నేను ఇప్పుడు మీకు ద్రాక్షరసం నేను తీసుకుంటున్నా కదా, మళ్ళీ ఇంకోసారి కూడా నేను ద్రాక్షరసం తీసుకుంటా. అది ఎప్పుడంటే నా రాజ్యంలో అంటాడు. హల్లెలూయా. అది 2వ పస్కా. అప్పటి వరకు మనందరికీ ఛాన్స్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఈ టైంలో ఈ పస్కా మళ్ళీ ఈ ఛాన్స్, ఈ టైంలో మనం ఏం చేయాలంటే లోకానికి పస్కా ఆచరించాలి, పస్కా పండుగ చేసుకోవాలి, మనం రక్షణ పొందాలి. ఓ ప్రజలారా, మీరు కళ్ళు తెరుచుకోండి, ఇంకా పాపంలో ఉండకండి. ఇది సెకండ్ ఛాన్స్ దేవుడు ఇచ్చిండు. సరే, ఒకసారి నమ్మలేదు, యేసుప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయినప్పుడు అప్పుడు మీరు నమ్మలేదు, కానీ ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోండి, ఇప్పుడన్నా చూడండి, మీ రక్షణను చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలంట. హల్లెలూయా. దేవుడు సెకండ్ టైం ఛాన్స్ ఇస్తున్నట్టునే మనం అందరం ఏం చేయాలంటే ఈ సువార్తని లోకమంతా చెప్పాలి. మనం సైలెంట్గా ఉండదు. ఎందుకంటే హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. హిజ్కియా అనే రాజు ఉంటాడు. ఆ రాజు కంటే ముందు ఆహాజు అనే రాజు ఉంటాడు. యూదాని ఏలుతూ ఉంటాడు. ఆయన యూదా దేశం ఏలుతూ ఉంటే ఆహాజు రాజు ఏం చేస్తాడంటే శత్రువులకి భయపడి, శత్రువులు యుద్ధానికి వచ్చి వీళ్ళని అంతా దోచుకొని వెళ్తే శత్రువులకు భయపడి ఈయన ఏం చేస్తాడంటే మన దేవుణ్ణి, అంటే యెహోవా దేవుణ్ణి వదిలేసి వాళ్ళ దేవుడు గొప్పోడేమో అని చెప్పి ఆ దేవుణ్ణి మొక్కడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ యెహోవా దేవుణ్ణి మొక్కడం ఆపేస్తాడు. ఆయన ఆపేసినప్పుడే శత్రువులు వచ్చినని అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు ఇప్పుడన్నా దేవుణ్ణి అడగాలిగా, దేవా నన్ను రక్షించు, దేవా నేను తప్పు చేసిన అనాలిగా అనడాయనే. ఆహాజ్ ఏం చేస్తాడంటే ఆ శత్రువుల దేవుడు గొప్పోడేమో అని చెప్పి ఆ శత్రువుల దేవుడిని మొక్కుతాడు. మొక్కినాక ఇంకా నాశనం అయిపోతాడు. మొత్తం ఆయన ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ అసలు యెహోవా నామం లేకుండా చేస్తాడు. టెంపుల్ మూసేస్తాడు, బలులు ఆపేస్తాడు, అన్ని సూర్యునికి చంద్రునికి అన్నిటికీ బలులు ఇస్తూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఆహాజ్. తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయినాక హిజ్కియా అనే ఒక రాజు వస్తాడు. హెజ్కాయా అని ఉంటుంది, మనకి తెలుసు. ఆ హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే ఆ రాజు వచ్చి ఆ దేవుడు, అరే ఎందుకు ఇంత తప్పు చేసినాం, మన తల్లిదండ్రులు ఎందుకు ఈ పాపములు చేసిరు, దేవునికి ఎందుకు విరోధంగా తిరిగిరు అని చెప్పి ఆ హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే మనం మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఆ యెహోవాకి బలులు అర్పించాలని చెప్పి ఆ మూసివేసిన మందిరపు తలుపులను మళ్ళీ తెరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా లాంటి ఆత్మ మీ అందరికీ ఉండును గాక. హల్లెలూయా. ఎక్కడైతే మూయబడిన సంఘాలు ఉన్నాయో అవన్నీ మీ ద్వారా తెరవబడును గాక. తెరుస్తారా లేదా? ఇప్పుడు కూడా సంఘాలు మూతపడుతున్నాయా లేదా? మీరేం చేయాలి? హిజ్కియా లాగా, దేవా అని నా సంఘాలని తెరవాలి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెరిచిను గాక. అందులో ఆత్మలతోని దేవుడు సంఘంని నింపును గాక. హల్లెలూయా. అట్లయితే ఆ హిజ్కియా ఏం చేసిందంటే ఈ సంఘం, ఈ మందిరం ఎందుకు మూయబడ్డదని చెప్పి ఈయన రాజు కాగానే ఆ ద్వారంలో తెరిచిందంట. ద్వారం తెరిచి అన్ని ఆ సూర్యునికి చంద్రునికి ఇవన్నీ కట్టిన ఆ దీపంలో, దేవతా స్తంభంలో, ఆ విగ్రహంలో అన్నీ కూల్చేసిండట. కూల్చేసి ఏం చేసిందంటే ఆ హిజ్కియా రాజు మనం పస్కాని చేద్దామన్నాడంట. ఏం చేద్దామన్నాడు? ఇప్పుడు అప్పటికే ఫస్ట్ మంత్ అయిపోతుంది. ఈయన రాజు అయినప్పుడు ఫస్ట్ మంత్ అయిపోతుంది, నిస్సాన్ నెల అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే సెకండ్ మంత్. కానీ ధర్మశాస్త్రంలో ఉంది ఏంటంటే ఫస్ట్ మంత్ ఒకవేళ మిస్ అయితే పస్కాన్ మళ్ళీ సెకండ్ మంత్లో వేసుకోవాలని ఉంది కదా. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేస్తారంటే ఇది ఒక ధర్మశాస్త్రం మనకు ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే
పస్కాని ఇప్పుడు సెకండ్ మంత్ ఆచరిద్దామని చెప్తాడు. హల్లెలూయా. మనలాగానే హిజ్కియా రాజు కూడా ఉన్నాడు. ఆయన ఆచరించేటప్పుడు ఏమంటుండంటే, మరియు హిజ్కియా ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించటకై మనమందరం కూడా ఈ లోకానికి చెప్పాలి, మనకి రక్షకుడు ఉన్నాడు, ఆ రక్షణ మనం పొందుకోవాలి, ఆచరించడానికి మనం వాళ్ళని పిలవాలి, యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం మనకు రావాల్సినదని, అందరూ ఆయన సన్నిధికి రావాలని చెప్పి ఇజ్రాయేలు వారికి అందరికీ, యూదా వారికి అందరికీ, ఇంకా వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే, ఓకే మనం జరుపుకోలేదు, కొందరు నశించిపోయారు, కొందరు ఆగమం ఉన్నారు, కానీ దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు. హల్లెలూయా. ఏమి ఇచ్చిండు దేవుడు? సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు. కాబట్టి ఆ సెకండ్ ఛాన్స్ని మనం వాడుకుందాం, మళ్ళీ పస్కా పండుగ జరుపుకుందాం అంటుండే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నా అంటే, అప్పటికి ఇజ్రాయెల్ దేశం 2 భాగాలుగా విడిపోతుంది. మనకిప్పుడు సమైక్యాంధ్ర, తెలంగాణ, ఆంధ్రలాగా ఎట్లా విడిపోయిందో, ఇజ్రాయెల్ కూడా యూదా, ఇజ్రాయెల్ అని 2 విడిపోయింది. ఈయన యూదరాజు ఉంటాడు, కానీ యూదరాజు ఉన్నప్పటికీ ఈయన ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా లెటర్స్ రాస్తాడంట. వాళ్ళు హిజ్కియా రాజు ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి లెటర్ రాసిండంట, రాజే లెటర్స్ రాసిండంట. హల్లెలూయా. రండి పస్కాన్ చేసుకుందాం, రండి పస్కాన్ చేసుకుందాం, రండి పస్కాన్ చేసుకుందాం. మీరు కూడా వాట్సాప్లో పెడుతుర్రా, యేసుప్రభుని నమ్ముకుందాం, యేసుప్రభుని నమ్ముకుందాం పెడుతుర్రా? హిజ్కియా రాజు ఏం చేసిండు? లెటర్స్ రాసి ఇజ్రాయెల్కి ఇచ్చిండంట, యూదాకి ఇచ్చిండంట, మనష్షేకి ఇచ్చిండంట, అందరికి చెప్తుండంట, రండి పస్కాన్ చేసుకుందాం, రండి పస్కాన్ చేసుకుందాం అని. హల్లెలూయా. మీరు కూడా హిజ్కియా లాగా మీ ఉన్నోళ్ళందరికీ చెప్పాలి, రండి రక్షణ పొందుకుందాం, రండి రక్షణ పొందుకుందాం, రండి రక్షణ పొందుకుందాం అని. హల్లెలూయా. ఉంటారా లేదా? చెప్తారా లేదా? దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చిండా లేదా? పోగొట్టుకోవాలనా? ఒకసారి ఇచ్చిండు, పోగొట్టుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు 2000 సంవత్సరాల క్రితం. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తుండు దేవుడు, రమ్మంటుండు, పిలుస్తుండు. మీరు కూడా హిజ్కియాలాగా ఏం చేయాలంటే రాజులాగా లెటర్స్ రాస్తూ ఉండాలి. ఇప్పుడు లెటర్స్ అవసరం లేదు, మనం వాట్సాప్లో చాట్ చేయొచ్చు, లేకపోతే పక్క నుండి మాట్లాడవచ్చు. పొందుకో, రక్షణ పొందుకో అని డైరెక్ట్ చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకి మెల్లమెల్లగా యేసు ప్రభు గురించి చెప్తూ ఉండాలి. మా ఫ్రెండ్స్కి నేను అట్లనే చెప్తూ ఉంటాను. వాళ్ళు ఏదైనా శ్రమ చెప్పారు అనుకో, అవునా మాకు కూడా ఇట్లాంటి శ్రమ, అసలు టాపిక్ సంబంధం లేకపోయినా కానీ నేను యేసుప్రభు గురించి చెప్తా ఉంటాను. చింటూ కూడా అట్లనే చేస్తాడంట వాళ్ళ ఆఫీస్లో, సంబంధమే లేదు, యేసుప్రభు టాపికే రాదు, మేము తీసుకొస్తాం యేసుప్రభు టాపిక్. హల్లెలూయా. మా ఫ్రెండ్స్ అదే అంటారు, ఏమని అంటే అందరు జాబ్ల కోసం భయపడుతూ ఉంటారు, ఏమైనా అయినప్పుడు అయ్యా 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 అనుకుంటారు. మా ఫ్రెండ్సే నా గురించి చెప్తా ఉంటారు, ఏమంటారంటే ఈ భరత్ ఏం భయపడడు, ఎందుకంటే భరత్కి యేసుప్రభు ఉండు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నా గురించి సాక్ష్యం ఇస్తారు, ఎందుకంటే నేను యేసుప్రభు గురించి అంతే చెప్తా ఉంటాను. హిజ్కియా అలాగా లెటర్స్ రాస్తూ ఉంటాను అందరికీ. మీరు రాస్తురా లెటర్స్? అప్పటికి ఇజ్రాయెల్ దేశం అంతా ఆగమైపోతుంది, నశించిపోయి ఉంటారు. యూదాలో కూడా చాలా ప్రాంతాలు అన్నీ నశించిపోయి ఉంటాయి వీళ్ళు లెటర్స్ రాయకముందు. మీరు హాయ్ బాయ్, బాగున్నావా, తిన్నావా, పనుకున్నావా అన్ని లెటర్ చాటింగ్స్ చేస్తారా కొందరు కాలేజ్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా. హల్లెలూయా. లేకపోతే ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, తిన్నావా, పనుకున్నావా, ఏం కూర. హల్లెలూయా. హిజ్కియా రాజు లెటర్స్ రాసిండంట, తిన్నావా పనుకున్నావా అని రాయలేదంట. ఏమని రాసిండు ఆయన? రండి పస్కా చేసుకుందామన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను పస్కా జరుపుకుంటున్నా, నువ్వు కూడా నాతో రా, పస్కా బలి పశువుని మనం తిందాం. హల్లెలూయా. అందుకోసం ఇప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నా, ఆయన రక్తంలో కడగబడ్డా, నువ్వు కూడా నా దగ్గరికి రా, మనిద్దరం కలిసి ఆయన నమ్ముకుందాం, మనిద్దరం కలిసి ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కుందాం అని చెప్పి మన అందరినీ పిలుస్తూ ఉండాలి. యూదాకి ఇజ్రాయేల్ శత్రువులు, ఆ శత్రువులకు కూడా లెటర్ రాసిండంటే. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా వాళ్ళు రక్షణ పొందాలని? మనము మన ప్రార్థనలు ఎట్లుండాలంటే మన శత్రువులని, అంటే సైతాన్ని ప్రేమించాలని కాదు, శత్రువులైన మనుషుల్ని, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పస్కా ఆచరించాలని, ఈ గుడ్ ఫ్రైడేని ఆచరించాలని, ఆయన రక్తంలో కడగబడాలని, ఆయనతో పాటు మనం నిత్యం ఉండాలని వాళ్ళని ఇన్వైట్ చేయాలి మనం. హల్లెలూయా. సామాన్ అదే చేసిండు. సామాన్ ఒక్కడుండే ఇన్ని వేల సంఘాలు ఎట్లయినాయి. ఆయన రమ్మన్నాడు, పస్కా ఆచరిద్దాం రా, పస్కా ఆచరిద్దాం రా, లెటర్స్ రాసిండు. హల్లెలూయా. మమ్మీకి ఒక లెటర్ రాసిండు, మమ్మీ మీ అందరికి రాసింది మళ్ళీ. హల్లెలూయా. మీరందరూ వచ్చిర్రు, మీరు ఎవరికి రాస్తుర్రు? సామాన్ ఒక డైలాగ్ చెప్తాడు, అక్కేమన్నా చెప్పింది. యేసు ప్రభు కోసం అంట మన కణం క్షణం కొట్టుకోవాలంట. హల్లెలూయా. సామాన్ చెప్తా ఉంటాడు, ఆయనకున్న ప్రతి సెకండ్, ఆయన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఉరుకుతూ ఉంటుందంట. సేవ 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 సేవ. పస్కా చేసుకుందాం రా, పస్కా చేసుకుందాం రా. నువ్వు ఎవరికైనా చెప్పినావా పస్కా చేసుకుని? నువ్వు చేసుకుంటున్నావా పస్కా? హల్లెలూయా. నువ్వు పస్కా చేసుకుంటున్నావా? చేసుకుంటారా పస్కా? ఏసు రక్తం శరీరం తింటురా మీరందరూ? మళ్ళీ ఎవరైనా పిలుస్తురా పస్కా చేసుకుందాం రా అని? హిజ్కియా రాజు పిలుస్తుండా? ఒక్కనే చేసుకుంటా అంటుండా? హల్లెలూయా.
మీరందరూ పిలవాలనా వద్దా? అట్లయితే పిలిచిరంట. పిలిచినప్పుడు ఏమైందంటే హిజ్కియా రాజు పిలిచిండంట. ఒక లెటర్ ఎట్లా రాసిండంట, ఆ లెటర్ కూడా రాసింది మనకి. ఫస్ట్ మంత్ జరగలేదు. తర్వాత కావున అంచెవాండ్రు రాజునొద్దకి అతని అధిపతుల యొద్దకు తీసుకొని యూదా ఇజ్రాయెల్ దేశంలో అంతటా సంచరించి రాజ్యాజ్ఞగా ఇలాగూ ప్రచురం చేసిరి. అదంతా లెటర్స్ రాసినట్ట. ఏమని రాసిన ఆ లెటర్లో ఏం రాసిందంటే, హిజ్కియా ఏం రాసిందంటే, తిరగండి. హల్లెలూయా. ఎవరి వైపు తిరుగుమని చెప్తుండు? ఏ దేవుడు అంటే? అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయెల్. యాకోబు అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు కూడా మీ వాళ్ళకి చెప్పండి, అవన్నీ వదిలేసేయండి, అవన్నీ మీరు చేసుకున్న పనుల దేవుళ్ళని అందరూ వదిలేసేయండి. ఎవరి దగ్గరకు రావాలంట? అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయెల్ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు రావాలంట మనము. హల్లెలూయా. యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీరు అష్షూరు రాజు చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. అంటే ఒకవేళ మీరు తిరిగిరనుకో దేవుని వైపు, దేవుడు మీ వైపు తిరుగుతాడంట. హల్లెలూయా. వాళ్ళకి అదే చెప్పాలి. మీరు ఒకవేళ దేవుని సైడ్ తిరిగిరనుకో దేవుడు మీ వైపు తిరుగుతాడు. తర్వాత తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగుపరచవాలని ఆయన వారి వినాశనముకు అప్పగించెను. తర్వాత మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎంత ఉగ్రత అంటే ఇది దేవుంది? మహా ఉగ్రత. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుంది ఉగ్రత మామూలుగా ఉండదంట. మహా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడు. ఇంకా తర్వాత మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్ల ఎడలను చెర తీసుకొని పోయిన వారిని కనికరం పుట్టును. వారు ఈ దేశంలోకి మీరు వస్తానంట. దేవుడు మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించుకుంటాడంట. తర్వాత వారు ఈ దేశంలోకి తిరిగి వచ్చేదారు వాళ్ళే యేసుప్రభుని నమ్ముకొని వస్తారంట. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబులూను దేశం వరకు ఎఫ్రాయిం మనష్య దేశంలో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరి కానీ అచ్చటి నుండి ఏతాళి చేసి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇజ్రాయెల్ మీద అప్పుడు కోపంగా ఉన్నాడు. వాళ్ళు దేవుని మాట వింటలేరు. అప్పుడు హిజ్కియా రాజు ఏం రాస్తున్నా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేయండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ మీద ఉంది. అప్పుడు ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం పస్కా ఆచరిద్దాం రండి, పస్కా చేసుకుందాం రండి, సెలబ్రేట్ చేసుకుందాం రండి అని వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా లోకమంతా నరకానికి పాత్రులవుతారు. నరకం అంటే ఏంది? నరకంలో ఎవరు రాజు చెప్పండి? నరకంలో ఎవరు రాజు? అధికారం ఎవరిది? మనం అనుకుంటాం అది. హల్లెలూయా. సైతాన్ నరకంకి అధికారం లేదు. నరకంకి అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుకే, దేవునికే ఉంది. హల్లెలూయా. సైతాన్ గాడు ఓడు, లూసిఫర్ ఓడు అంటే వానికి కూడా అక్కడ శిక్ష ఉంది. వాడు కూడా నరకంలో అయ్యో అయ్యో అని ఏడ్చేటోడే అక్కడ. వాడేం ఇట్లా సింహాసనం మీద కాలేసుకొని రా అయ్యో దా దొంగతనం చేసినోడా ఇట్రా అని ఏమన్నాడు. వాడు కాలుతా ఉంటాడు, నిన్ను పక్క నుండి కాల్చుకుందాం అనుకుంటాడు. అంతే. మనమేమనుకుంటాం? నరకానికి అధిపతి ఎవరు? సైతాన్ అనుకుంటాం. సైతాన్ కాదు. సమస్తానికి అధికారం దేవునికే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నరకం దేవుడు ఎందుకు సృజించిందంటే ఈ యేసుక్రీస్తు ప్రభుకి, అంటే పరిశుద్ధతకి విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉగ్రత ఉండడానికి దేవుడు ఏం చేసిందంటే నరకం అనేది ఒక సృజించిందంట. దేనికోసం అంటే సైతాన్ కోసం అంట. సైతాన్ ఏం చేస్తుందంటే ఈ ఉగ్రతలకి దేవుని మహా ఉగ్రతనంట. నరకం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ ఉగ్రతను నువ్వు ఊహించలేవు. ఒకసారి ఈ సెకండ్ ఛాన్స్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఆ నరకంలోకి వెళ్ళాక ఎంత తీవ్రమైన వేదన అనుభవిస్తారంటే అది ఊహించలేము కూడా. యేసుప్రభు ఒక మాట చెప్తాడు. అందుకోసమే మత్తయి 13వ అధ్యాయంలో నరకం గురించి చెప్పుకుంటూ ఒక మాట చెప్తాడు. వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండునంట. ఏముంటాయి అక్కడ? నరకంకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనిషి గుర్తుపెట్టుకోండి, అది దేవుని ఉగ్రత. అది దేవుని ప్రేమ మనకు తెలుసు కదా. ఆయన ఎంత ప్రేమించిండంటే వచ్చి చనిపోయేంత ప్రేమించిండు. ఆయన ఉగ్రత కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. సైతాన్ వాళ్ళని శిక్షిస్తుందని లేదు బైబిల్లో. దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. అది బహు వేదనకరమైనది.
అక్కడంట నరకంలోనంట ఏడుస్తూ ఉంటారంట మనుషులు. ఎందుకు ఏడుస్తూ ఉంటారంటే యేసుప్రభు ఇచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకురు. వాళ్ళు మిస్ చేసుకుని నరకంలో గాలుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారంట, అయ్యో నేను నమ్ముకోలేదు, అయ్యో నేను అప్పుడు వాక్యం చెప్పినప్పుడు వినలేదు, అప్పుడే యేసుప్రభుని అంగీకరించలేదు, అయ్యో నేను ఎందుకు ఇంత వేస్ట్గా అయిపోయినా, అయ్యో నన్ను ఇప్పుడు రక్షించడానికి ఎవ్వరు లేరా అని చెప్పి ఏడుస్తూ ఉంటారంట. ఆ మంటలు కాలుతూనే ఉంటాయంట, వీళ్ళకి విడుదల దొరకదంట. ఇంకొక గుంపు ఉంటుందంట, ఏంటంటే పండ్లు కొరికే గుంపు అంట. హల్లెలూయా. పండ్లు కొరికే గుంపు అంటే వాళ్ళ పండ్లు స్ట్రాంగ్ ఉంటాయని కాదు. పండ్లు ఎందుకు కొరుకుతారాడా? పని లేకుండా కోపం. హల్లెలూయా. నిజంగానే కోపంతో ఉంటారు కొందరు. సైతాన్ ఎట్లయితే ఇప్పుడు దేవుని మీద కోపంతో ఉందో అట్లనే కొందరు ప్రజలు ఏడుస్తూ ఉంటారంట, అయ్యో ఎందుకు నమ్ముకోలేదు. ఇంకొందరు ప్రజలు ఏం చేస్తారంటే, నన్ను ఎందుకు ఇట్లా పడేసిండు, నన్ను ఎందుకు నరకం పాలు చేసిండు, ఆ దేవునికి విరుద్ధంగా ఉంటా అని చెప్పి ఆ కాలుకుంటేనే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అంతం ఏమై ఉంటుంది అంటే నరకమే ఉంటుంది. ఆ నరకంలో నుంచి ఎవ్వరు ఇంకా రక్షించలేరు వాళ్ళని. అట్లాంటి స్థానంలో, అట్లాంటి ప్రదేశంలో మన కుటుంబాల్లో ఉన్నోళ్ళు ఉండాలనా? మన చెల్లెనో, అక్కనో, తల్లియో, తండ్రియో, భార్యనో, భర్తనో, అన్ననో, తమ్ముడో ఆ స్థానంలో, ఆ నరకంలో పండ్లు కొరుకుటే స్టేజ్లను లేకపోతే ఏడ్చే స్టేజ్లను ఉండడం అవసరమా? మనం ఏం చేయాలి? ఇప్పుడే వాళ్ళకి చెప్తా ఉండాలి, పస్కా ఆచరిద్దాం రా, పస్కా ఆచరిద్దాం రా, పస్కా ఆచరిద్దాం రా అని చెప్పి చెప్తా ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. సామాన్య ఎందుకు అంతగానం తిరుగుతుండవు, సామాన్య ఎందుకు ఇంతమంది దగ్గర వచ్చి సేవ చేస్తున్నా అన్నకంట నరకంలో అన్న చెప్తాడు, నరకంలో ఉన్న వాళ్ళ ప్రజల ఘోష అన్న వింటాడంట. వాళ్ళు అరిచే అరుపులు అన్న చెవులకు వినపడతాయంట. అన్న నడు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళి ఆత్మల్ని రక్షించాలి, ఆ ఊరికి ఈ ఊరికి ఎందుకు తిరుగుతున్నా అంటే మనకి వినపడతలేదు అవన్నీ. హల్లెలూయా. అన్నకి వినపడుతుంది కాబట్టి ఆ నరకంలో ఆ ఏడ్చేటోళ్ళని రక్షించాలి. అందులో నరకంలోకి ఎందుకంటే అందులోకి వెళ్ళిర్రు అనుకో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారు, కానీ వాళ్ళకు విడుదల అనేది ఉండదు అని చెప్పి సామాన్యం చేస్తున్నట్టు ఉరుకుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షింపబడ్డం కరెక్టే, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, మనం పరలోకంలో ఉంటాం కరెక్టే, కానీ వాళ్ళ గురించి ఒకసారి ఆ దేవుని ఉగ్రతని ఫేస్ చేసినాక మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకోవడం అనేది ఉండదు. నిరంతరం కాలే అగ్నిలో ఉంటారంట వాళ్ళు. మనం రక్షించబడ్డము, వారి గురించి ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మన మీదనే ఉంది. హల్లెలూయా. హిజ్కియాలాగా మీరు ఏం చేయాలి? అందరికీ లెటర్స్, రండి రక్షణ పొందుకోండి, రండి రక్షణ పొందుకోండి అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు అంట కొందరు ఎక్కిరిస్తారంట. ఇక్కడ బైబిల్లో అదే రాసింది. అట్లా చెప్పినప్పుడు ఏమైందంటే కొందరంట ప్రతిభటనలో వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఇప్పుడు కూడా ఎగతాళి చేసేటోళ్ళు ఉన్నారు. నేను మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు కొందరు ఏమంటారు తెలుసా? నేను మా ఫ్రెండ్స్ కొందరికి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే యేసుప్రభు గురించి చెప్పకరా, నువ్వు తప్పు చేస్తే శిక్ష పొందాలి. మనం తప్పు చేస్తే శిక్ష లేదంటాడేంది? తప్పదు, అన్యాయం అది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పొందాల్సింది. యేసుప్రభు శిక్ష తీసుకోవడం ఏంది? ఇది అన్యాయం. నువ్వు తప్పు చేసినావా, నువ్వు పాపం చేసినావా, నువ్వే శిక్ష పొందాలి, అదే న్యాయం. యేసుప్రభు తప్పురా, బైబిల్ తప్పు. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు శిక్షింపబడుతుర్రంట. ఇది తప్పు. ఇది తప్పు కాదు, ప్రేమ ఇది. మనం చేసిన తప్పులకి మనమే శిక్ష అనుభవించాలంటే వానికి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మాట్లాడుతుండే వాడు బాగానే, నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను. నరకంకి వెళ్ళినాక అదే మాటలు మాట్లాడమనాలి. మాట్లాడతాడా? పండ్లు కొరుకుతాడు. కోల్గేట్ పేస్ట్ పెట్టుకొని దోముకొని అదే కొరకడమే వాని పని. నరకంలోకి వెళ్ళాక పండ్లు కొరుకుతూ ఉంటాడు వాడు. ఇప్పుడు చెప్తానేమో ఎగతాళి చేసేటోళ్ళు కూడా ఉంటారు. కైనా మనం చెప్పడం ఆపేస్తామా? ఏం చేయాలి? లెటర్స్ చెప్తానే ఉండాలి. రండి పస్కా ఆచరిద్దాం, ఈ రక్షణను పొందుకునే వాళ్ళు రండి, మనం పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అంటే ఆయన గురించి ఎక్కువ పస్కా బలి పశువులు, ఈ బలి పశువు గురించి మనం కూడా పాల్గొంటూ ఉంటే ఆయనలాగా మనం మారిపోతామంట. హల్లెలూయా. మనం యేసు ప్రభు లాగా లోకానికి వెళ్ళి ఆ ప్రేమను చూపెట్టినప్పుడు లోకం ఆ ప్రేమను చూసి మారిపోతారు. హల్లెలూయా. మనం ఈ సంవత్సరం కూడా చూసుకున్నాం ఏంటంటే మహిమలో నుండి మహిమలకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాం. ఈ సంవత్సరం ఏం సంవత్సరం? మనకి మహిమ సంవత్సరం. కాబట్టి నువ్వు ఆ సువార్త చెప్పే ముందు ఫస్ట్ నువ్వు యేసుక్రీస్తులాగా మార్చబడాలి. ఆ ప్రేమ ఫస్ట్ నీలో ఉండాలి. ఈ లోకానికి హిజ్కియా రాసినప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళని ఏమనలే అయినా వాళ్ళకి లెటర్స్ రాసిండు, రండి 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 అని.
ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇన్వైట్ చేస్తూ ఉండాలి. ఆ ప్రేమ మన లోపల కనపడాలి. ఫస్ట్ ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే ఆ ప్రేమ మన లోపల కనపడుతుంది. హల్లెలూయా. ఒక సాక్ష్యం విన్న నేను. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ చేసినప్పుడు అంట, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ, అందులో ఒక అతను బరబ్బా మనకు తెలుసు. బరబ్బా ఎట్లాంటాడంటే నరహంతకుడు. ఆ పిలాతు అడుగుతాడు, బరబ్బాను విడుదల చేయాలన్నా యేసుక్రీస్తుని విడుదల చేయాలన్నా అన్నప్పుడు అందరూ ఏమంటారంటే బరబ్బాను విడుదల యేసుక్రీస్తుని చంపే అంటారు. నరహంతకుడు మాకు కావాలి, యేసుక్రీస్తు మాకు వద్దు అంటారు వాళ్ళు. అలాగే ఆ సీన్లో ఈ బరబ్బా లాగా నటించిన ఆయనే యాక్చువల్లీ యేసుప్రభుని నమ్ముకోలే అప్పటి వరకు. బరబ్బలాగా నటించిండు కరెక్టే, కానీ యేసుప్రభుని అప్పటి వరకు నమ్ముకోలే ఆయన. ఆ సీన్లోనే ఉంటాడు ఆ బరబ్బలాగా నటించిన ఆయన ఏం చేసిండంటే, జిమ్ క్యావియర్జిల్ అనే హీరో ఉంటాడు, ఆ హీరోని చూస్తాడు. ఇగో బరబ్బా వెనకాలకు బరబ్బాని రిలీజ్ చేయమంటారు. ఈయన పిలాతు షాక్ అవుతాడు, అరే బరబ్బాని రిలీజ్. అప్పుడు నిజంగానే ఈయన యేసుప్రభుని అట్లా చూసిండంట. చూసినప్పుడు ఆయన నిజంగా ఒక చూపు ఉంటుంది, అది నిజంగా రికార్డ్ చేసి చూస్తుండు కదా, ఆ ఒక్క చూపులనే ఆ దెబ్బలు అదంతా గాయములు అన్నీ చూసి ఆ చూపుకేనంట ఈ బరబ్బా ఏం చేసిండంట తెలుసా, యేసుప్రభుని నమ్ముకోండంట. హల్లెలూయా. ఒక్క మాట అన్న మాట్లాడిండా? ఆయన యేసుప్రభులాగా ధరించుకుండు అంతే, మేకప్ వేసుకుండు, ఆ ఒక చూపు చూసిండు. ఆ బరబ్బా సీనే చేస్తుండే, ఆయన నటించుకుంటూ ఒకసారి ఇట్లా బరబ్బా ఆ యేసుప్రభులా క్యారెక్టర్ని చూసిండంట. ఆ ప్రేమ ఆ కరుణ చూసి అట్లనే కొంచెం చూసిండంట. మళ్ళీ ఒకసారి మనం కూడా చూద్దాం ఇంకోసారి. ఒకసారి చూడండి, అది రికార్డ్ అయింది. అది ఆయన మారు మనసు పొందడం, ఆ చేంజ్ ఓవర్ అది రాయలేదు. ఆయన చూసిండు, అప్పటి వరకు నవ్వినైనా చూసి సైలెంట్ అయిపోయింది. నిజంగా అప్పుడైనా నమ్ముకున్నాయి. ఆ షూట్ అయిపోగానే యేసుప్రభుని నమ్ముకున్నాయి. కానీ మళ్ళీ నటించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన హల్లెలూయా బరబ్బలాగా నటించటాయని యేసుప్రభుని ఒక చూపు యేసుప్రభులాగా నటిస్తుండే ఆయన. ఈయనని చూసి ఆయన మారిపోయిందంట. హల్లెలూయా. ఇంకా ఇస్కరేత్ యూదలాగా ఒక ఆయన చేస్తాడు ఈ సినిమాలనే. ఇస్కరేత్ యూదలాగా ఆయన ఏథీస్ట్, దేవుడే లేడని నమ్మేటోడు. ఆయన కూడా ఇదంతా చూసి ఆయన కూడా మారిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుని మీరు పొందుకున్నారనుకో, యేసుక్రీస్తులాగా మీరు మార్చబడ్డారనుకో, మీరు వెళ్ళి చెప్తూ ఉంటే, మాటలు చెప్తూ ఉంటే మనుషులు మారుతూ ఉంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలి. మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఓకే, యేసు ప్రభు ఓకే, ఆయన నమ్ముకున్న, ఆయన పాపాలను తీసేస్తాడు. అట్లయితే మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటామంటే యేసు ప్రభు మన కోసం రక్తం కార్చిండు, యేసు ప్రభు మన కోసం రక్తం కార్చిండు, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిండు, ఇవన్నీ అనుకుంటాం. ఓకే, అందరికి తెలుసు యేసు ప్రభు ఈరోజు ఎవరి కోసం చనిపోయినట్టు ఏమని చెప్తారు మీరు? కానీ దాన్ని ఎంతవరకు నమ్ముతారు అనేది మీ జీవితంలో మార్పును బట్టి ఉంటుంది తెలుసా. తెలవడం ఒకటి, నమ్మడం ఒకటి. మనం యేసుప్రభు ఆ గాయాలు చూసినప్పుడు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ యేసుప్రభు సిల్వర్ రప్పా కొడుతూ ఉంటే, వీపంతా దున్నబడుతూ ఉంటే చూసి అయ్యో అయ్యో అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కొందరికైతే కర్చీఫ్స్ ఇస్తూ ఉండాలి, తడిచిపోతూ ఉంటాయి, అంతగానం ఏడుస్తూ ఉంటారు. యేసుప్రభు కాదు, ఎవరిని పెట్టి కొట్టినా ఏడుస్తారు తెలుసా వాళ్ళు. నన్ను పెట్టి కొడితే ఇంకెక్కువ ఏడుస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఒక వీడియోలో మొన్న రీసెంట్గా జూలా ఏదో దేశంలో, చైనాలో, జపాన్లో ఒక కోతి పిల్లని ఇట్లా తల్లి దూరం చేసిందో అందరు దూరం చేసిందని చెప్పి ఒక కోతి పిల్ల ఆ వీడియో చూసి లోకమంతా ఏడ్చిందంట తెలుసా. కోతి కోసం ఏడ్చిందంట, పంచ్ అని దాని పేరు. కోతిని ఎవ్వరు పట్టించుకోవట్లేరు, అది అనాథలాగా పడిపోయిందని చెప్పి ఆ వీడియో చూసి, ఆ రీల్స్ చూసి చాలా మంది ఏడ్చిర్రు. ఏమన్నా సంబంధం ఉందా ఆ కోతితో? నీకేమైనా సంబంధమా? నువ్వు కోతి నుంచి వచ్చినావా? హల్లెలూయా. కోతి పిల్ల అంటే మనుషులకి యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు అనగానే ఏడుస్తున్నారు అంటే, అబ్బా వీళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత దేవుని ఫీల్ అవుతారు. అది కాదు, వాళ్ళకి జాలి అనేది, యేసు ప్రభు చూసి జాలి పడతారు అంతే. మీరు ఒకవేళ నమ్మితే ఆ జీవితం వేరేలా ఉంటుంది. హల్లెలూయా. మమ్మీ సాక్ష్యం విన్నప్పుడు నేను మమ్మీ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాం, అక్కయ్య కూడా చెప్తూ ఉంటుంది. మమ్మీ సాక్ష్యం ప్రేయర్ పవర్లో చెప్పినప్పుడు అక్కయ్య ఏడుస్తూ ఉంటుంది, నేను ఏడుస్తూ ఉంటాను, విన్నోళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. అట్లా చనిపోవడము, మా డాడీ చనిపోవడము, మమ్మీ మా ముగ్గురు అంటే మేము ముగ్గురం పిల్లలతోనే ఉండడము, అలా నేను ఇంకా క్యూట్గా ఉండడము, అలా ఎట్లా పెంచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండడము, తర్వాత అందరు వదిలేయడము, చుట్టాలందరూ వదిలేయడము, ఏం లేక మేము ఉండడము, ఇవన్నీ చెప్పుకుంటే అక్కయ్య ఏడుస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇన్నోళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుస్తూ ఏమని చేస్తారా?
అయ్యో అవునా అంత ఈడి వరకే. కానీ ఎప్పుడైతే నేను విన్నానో అది, మమ్మీ నా కోసం ఇదంతా చేసిందా, నన్ను పెంచడానికి, నన్ను చదివిపోయడానికి ఇంత కష్టపడ్డా నాకు తెలిసినప్పుడు నేను ఏం చేసిన తెలుసా? నాకు 10th క్లాస్లో తెలిసింది. 10th క్లాస్ ముందు వరకు నాకు అన్నీ 10 లోపల వచ్చేది మార్క్స్ అన్నీ, 100కి అన్నీ ఫెయిలే ఆల్మోస్ట్. స్కూల్లో అయితే మమ్మీని తీసుకెళ్తే అది తిట్టేది, ఇంత వేస్ట్ అది ఇదని తిట్టడానికే పిలిచేది మమ్మీ రాకపోయేది, ఆ తిట్లు తినడానికి రావాలరా అని. నేను కూడా రమ్మనకపోయేది. హల్లెలూయా. కానీ 10th క్లాస్లో ఏమైంది తెలుసా? ఒకసారి మమ్మీ సాక్ష్యమైనా, మమ్మీ ఎట్లా మమ్మల్ని పెంచింది అది తెలిసింది నాకు. అప్పటి వరకు తెలియలేదు. అప్పుడు అర్థమైంది, అరే ఇది నా కోసం మమ్మీ చేసిందా. ఆ సాక్ష్యం ఇన్నోళ్ళు అందరూ అయ్యో అని చెప్పి ఏడ్చిరు, కానీ ఏం చేయలేరు వాళ్ళు. జాలి కలిగింది అంతేవరకు. కానీ అది నా కోసమే అని తెలిసినప్పుడు నా జీవితం మారింది. ఆ 10th క్లాస్లో మా స్కూల్లో 9th ర్యాంక్ వచ్చింది నాకు. 80 మెంబర్స్లో లాస్ట్ ఉండేటోడిని ఎప్పుడు టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయినా. హల్లెలూయా. నా జీవితం మార్చుకున్నాను. నేను చదవాలి, నేను ఇట్లా కాదు, ఇట్లా ఉండొద్దు. మా మమ్మీ నా కోసం ఇంత కష్టపడ్డది. మా మమ్మీ భర్త లేకపోయినా కానీ, మాకు తండ్రి లేకపోయినా కానీ, సమాజం ఎట్లున్నా కానీ వెళ్ళి ఆ డోర్ లేకపోయినా ఇంట్లో మా ఇంటికి అప్పుడు డోర్స్ లేకపోతుండే, పాములు వచ్చి మా పక్కన అనుకుంటుండే వాటికి ప్లేస్ లేక. నిజంగా మా అమ్మమ్మ అనుకుంటే ఒకరోజు మా అమ్మమ్మ లేచింది, ఆ మెత్త కింద నుంచి పాము వెళ్ళిపోయింది. అట్లాంటి స్టేజ్లో మేము ఉండే, తినడానికి మాకు సరిగ్గా తిండి ఉండకపోతుండే. రేషన్ ఫుడ్ వచ్చిందంటే ఆ దాచిపెట్టుకొని తింటుండే మాకు. అట్లాంటి స్టేజ్లో మమ్మల్ని పెంచింది అని చెప్పి, తండ్రి ఉన్నోళ్ళే సరిగా పెంచలేరు, మమ్మీ అప్పుడు దేవుని సహాయంతో అట్లా పెంచిందని తెలిసి ఆ కష్టాలను విన్నాక నా జీవితం మార్చుకున్నాను. నేను చదవడం స్టార్ట్ చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి అవునా ఆయన చేసిండా అవునా అని అనుకున్నారనుకో, జాలి కలుగుతుంది అంతే. కానీ ఎప్పుడైతే అది నా కోసమే, ఆయన గాయాలు పొందింది, ఆయన సిలువలో అర్పింపబడ్డది, ఆయన గాయములు పొందిన రక్తం గార్చింది, అది నా కోసమే, నేను చేసిన పాపములకే అదంతా చేసిండు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రైస్తవుల్లా ఉంటున్నాం, వస్తున్నాం, ఏం మార్చబడతలేదు అంటే దాన్ని అర్థం చేసుకో, నువ్వు జాలి పడుతున్నావు అంతే ఆయన మీద. ఆ గాయాలు పొందినంట, ఆ రక్తం కార్చిందంట, నమ్ముకోవాలంట. కానీ నిజంగా నీకు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావాను, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావాను, నీ స్తుతి మారుతుంది, దావీదులాగా మారుతుంది. అక్కయ్య చెప్పింది. హల్లెలూయా. మందసంగా డ్యాన్స్ చేసాడు దావీదు. మన స్తుతి అనేది ఆయనను చూస్తూ ఉంటే మన హృదయం మార్చబడుతుంది. మనం ఇలా కాదు నేను ఉండడము, ఇది నేను నీ జీవితం కాదు, నాకు ఈ పాపం నుంచి నేనే విడుదల పొందాలి, ఈ పాపం నుంచి నాకు దేవా, నాకు శక్తిని దేవా, ఈ పాపం చేయదు దేవా. నువ్వు వేడుస్తావు, ఆయన త్యాగంని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఆయన సిలువ త్యాగంని, ఆయన రక్తం కార్చిన ఆ విధానంని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితం మార్చబడుతుందంట. హల్లెలూయా. అప్పుడే అసలైన పస్కా స్టార్ట్ అవుతుంది. అప్పుడే నీ జీవితము నూతనంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని చూస్తామంటే ఆ సిలువ త్యాగం, ఎట్లయితే ఆ బరబ్బా లాగా నటించేటైనే యేసుక్రీస్తు ప్రభులాగా నటించేటైన చూసిండో మార్చబడ్డాడు. నువ్వు కూడా యేసుక్రీస్తునే, నిజమైన యేసుక్రీస్తునే చూస్తున్నప్పుడు, ఆయన మహిమను నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు కూడా మహిమలో నుండి మహిమలకి మార్చబడతావంట. హల్లెలూయా. ఎట్లాంటి పాపపు జీవితమైనా కానీ, దేవా ఇది నేను మార్చలేకపోతున్నా. మొన్న రజనీకాంత్ చెప్తుండు, ఎవరినో అంటే ఇన్స్టాగ్రామ్ మానేసి ఫోన్ చూడకు అంటే, నేను అస్సలు మాడలేనన్నా అంటుండట. ఇన్స్టాగ్రామ్ ఇది మానే కొన్ని రోజులు నీ ఆరోగ్యానికి, ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట, ఈ హెల్త్ ప్రాబ్లంకి ఇన్స్టాగ్రామ్ బాగా అంటే నేను ఫోన్ చూడడం అయితే ఆపనన్నా, ఏమన్నా కానీ నేను ఆపనన్నా. హల్లెలూయా. ఎందుకు ఆపలేకపోతున్నాడు? నిజంగానే ఆపలేడు. ఎందుకు ఆపలేకపోతుండు? యేసుక్రీస్తుని చూస్తలేడు కాబట్టి. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉంటే నీ మనసు ఎట్లాంటిదైనా కానీ అది మార్చబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్తుతి, నీ ఆరాధన మార్చబడతా ఉంటుంది. హల్లెలూయా. అది నా కోసమే చేసిండు, ఆయన చేసిండు కరెక్టే, అది నీ కోసమే, నీ పాపమే అది. ఎవరి పాపం యేసు ప్రభు సిలువలో అనుభవించింది? మనకు ఎన్ని గంటలు కూర్చున్నాం ఇప్పుడు ఈడ? చెప్పండి, ఎన్ని గంటలు కూర్చున్నారు? నేను వచ్చినప్పటి నుంచి అయితే నిలబడుతూనే ఉన్నా, నేనైతే కూర్చోలేదు. 2 hours. యేసుప్రభు ఎన్ని గంటలు ఏలాడి నీకోసం సిలువలో? 6 గంటలు. మనం ఏడున్నాం? ఈ రూఫ్ కింద ఉన్నాం. యేసుప్రభు ఏడుండు? ఎవరికన్నా బాధ అనిపిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు దాన్ని ఆలోచిస్తూ ఉండండి, మీరు నమ్ముతూ ఉండండి. మీకు తెలియకుండానే మీ కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రాయశ్చిత్తం అంటారు అది. హల్లెలూయా.
పాట కూడా ఒకటి ఉంటుంది, సిలువను చూచు కొలది శీల సమాన. ఈడొస్తుంది, స్తుతిద్దాం మనం నోరుతోనే. ఈ టైంలో ఆయన సైలెంట్ ఉండంట యేసుప్రభు సిలువ మీద, మనమందరం అరుద్దాం. ఆయన సైలెంట్ ఉండు, కానీ మనం అరుద్దాం, నోరు తెరిచి అరుద్దాం ఆయన సిలువ త్యాగంని చూసి నమ్ముదాం. ఆయన రగుచున్నదిరా నలిగి కరిగి నీ రగుచున్నదిరా సమానమైన మనసు నలిగి కరిగి రగుచున్నదిరా నలిగి కరిగి రగుచున్నదిరా గుర్తు చేసుకుంటే ఈ పాట పాడుతుంటే నాకు చేతులు కాళ్ళు వణుకుతా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఆ గుడ్ ఫ్రైడే నేను సిలువను చూస్తా ఉన్నా, వేలాడబడిన యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నా. ఎందుకంటే నువ్వు నరకం నుంచి తప్పింపబడ్డావంటే ఆ ఘోరమైన ఆ పండ్లు కొరుకుట, ఆ వేదన, ఇదంతా నువ్వు తప్పింపబడ్డావంటే ఆ ఉగ్రత అంతా యేసుక్రీస్తు ప్రభు తీసుకుండు కాబట్టి. హల్లెలూయా. నీకు రక్షణ ఎందుకు వచ్చిందంటే మన పాపంలకి ఆయనే శిక్షను అనుభవించింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన మన కోసం వస్తుండు. ఈ సంవత్సరమే రావచ్చు. వస్తే సిద్ధంగా ఉన్నారా? పస్కా బలి
పరలోకంలో మనకుంది. యేసుప్రభు అంటాడు అక్కడ ఆశ్రయిద్దాం అంటాడు సెకండ్ టైం. హల్లెలూయా. యేసుప్రభు అందుకోసమే సిలువలో ఫస్ట్ టైం చెప్తాడు, నేను ఇంకోసారి వైన్ తాగాను, అంటే ఈ ద్రాక్షరసం మళ్ళీ తీసుకోనని చెప్తాడు. సిలువలో ద్రాక్షరసం ఇస్తారు యేసుప్రభుకి, తీసుకోడు యేసుప్రభు, ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ టైం నేను మళ్ళీ తీసుకున్నప్పుడు అది దేవుని రాజ్యంలోనే, అంటే అక్కడ పరలోకంలో తీసుకుంటాను. తీసుకోడు, వినిగర్ తీసుకుంటాడు, దాని బదులు ద్రాక్షరసం తీసుకోనని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ ఉన్నప్పుడు, ఈ రోజు ఆయన రాకడ వస్తే, ఈ పస్కా పండుగ రోజు ఆయన రాకడ వస్తే మీరు ఎత్తబడుతారు. కరెక్టే, నరకంలోకి ఎవరు వెళ్తారు? మీ కుటుంబీకులే వెళ్ళొచ్చు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా వద్దా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. యేసుప్రభు అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని, నువ్వు పరలోకానికి వెళ్ళి వాడిని నరకానికి వెళ్తే నీ ప్రేమ ఎక్కడుంది వాళ్ళ మీద? దేవా మా ఇంటి పక్కన వాళ్ళు మారాలి, దేవా దేవా మా ఆఫీస్లో కొలీగ్స్ మారాలి, దేవా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండండి, పిలుస్తూ ఉండండి వాళ్ళని. రా పస్కా చేసుకుందాం. హిజ్కియా రాజు అదే చేసిండంట, రా పస్కా చేసుకుందాం, రా పస్కా చేసుకుందాం అని. వాళ్ళు పస్కా చేసినంట ఎంతో సంతోషంగా. ఆ వచనాలు చదివి ఏం చేస్తున్నా అంతే, ఎంత సంతోషంగా ఎండైందంటే ఆ పస్కా. అప్పటి వరకు అందరూ సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవాలని, వాళ్ళకి 7 దినములు చేసుకున్నారంట. వాళ్ళకి అనిపించిందంట, వాళ్ళ సంతోషం ఎంత ఎక్కువైందంటే ఇంకో 7 దినములు చేస్తా అన్నారంట. హల్లెలూయా. పస్కాని 7 దినములు, పస్కా తర్వాత పులియని రొట్టెల పండుగ ఉంటుంది, 7 దినములు చేస్తారు. వాళ్ళు ఎంత సంతోషం పొందిరంటే మాకు 7 దినములు సరిపోవు, ఇంకో 7 దినములు కావాలన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు అట్లా అంటారా? సైలెంట్ ఉంటారు. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, బల్లలో పాడేటప్పుడు ఈ 2 గంటలు మాకు అవసరం లేదు, ఇంకో 2 గంటలు కావాలంటారా? మీరందరూ అట్లా తయారవును గాక. ఎందుకంటే సంతోషం ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఉందా లేదా? అట్లయితే ఇంకో గంట సేపు చెప్తాను నేను, ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన గాక. యెరూషలేము కాపురం మిక్కిలి ఎంత ఆనందం ఉందంట, వాళ్ళకి పస్కా చేసుకున్నందుకు ఎంత ఆనందం ఉందంట, మిక్కిలి ఆనందం కలిగాను. హల్లెలూయా. ఈ సంవత్సరము మనందరి జీవితంలో కూడా మిక్కిలి ఆనందము కలుగును గాక. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం? ఈ సంవత్సరంలోకి పస్కా జరుపుకొని వెళ్తున్నాం. హల్లెలూయా. పస్కా పండుగతో వెళ్తున్నాం కాబట్టి దేవుడు అంటాడు మిక్కిలి ఆనందం వల్ల కలగజేసినంట. ఇజ్రాయెల్ రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలము ఉన్న తర్వాత ఈలాగు జరిగి ఉండలేదు. సొలొమోను కట్టించిన టెంపుల్ అప్పటి నుంచి ఆ హిజ్కియా రాజు వారికి అప్పటి వరకు అంత గొప్ప పండుగనే జరగలేదంట. తర్వాత అప్పుడు లేవుడైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను, వారి ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసిరో నాకు తెలియదు, చేయకపోతే చేసి వెళ్ళండి. ఎందుకంటే బైబిల్ రాస్తుంది ఈ పస్కా పండుగ రోజు జరిగింది ఏమందంటే వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసనముకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మీ ప్రార్థన ఆకాశం పైనున్న హల్లెలూయా, ఆకాశం నుండి పరిశుద్ధ నివాసమునకు మీ ప్రార్థన కూడా చేరును గాక. ప్రార్థన ఇది అయిపోయినాక మీరందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు హిజ్కియా రాజు ఆ పస్కా పండుగ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రార్థన అంట ఆకాశం నుండి పరిశుద్ధ నివాసంకి చేరిందంట. ఈరోజు కూడా మీ ప్రార్థన చేరును గాక. ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. మీ అన్న కోసం చేయండి, మీ అక్క కోసం చేయండి, మీ చెల్లె కోసం చేయండి, మీ అక్క కోసం చేయండి, మీ మమ్మీ కోసం చేయండి, మీ డాడీ కోసం చేయండి, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ కోసం, శత్రువుల కోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ముఖ్యంగా ప్రార్థన చేయాలి? ఎవరు మీ శత్రువు? నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు ప్రార్థన చేసిన ప్రార్థన విన్నపము ఆ పరలోక నివాసంకి చేరును గాక. హల్లెలూయా. ఆయన మన కోసం వస్తున్నాడు కాబట్టి మనమందరం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరం వస్తే మనమందరం మేఘముల పైన ఎత్తబడతాము, ఆయనను ఎదుర్కొంటాము, ఆయనను చూస్తాము, ఆ తేజమయను చూస్తాము, ఆ ప్రేమను మనం కనుగొంటాము, ఆయన మహిమోన్నతను మనం కనుగొంటాము, ఆయనలో చేర్చబడతాము, ఆయన నిత్య రాజ్యంలో చేర్చబడతాము. మనం సంతోషంగానే ఉంటాము. కానీ విడబడిన వాళ్ళు నరకంలో ఉంటారు. బాధ, వేదన, ఏడ్పు, పండ్లు కొరుకుట, మహాఘోరమైన తీవ్రతను వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి అక్కడి నుంచి మనం అందరం వాళ్ళని రక్షించాలి, మనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ హిజ్కియా లాగా మారును గాక. మీరందరూ కూడా యేసు రక్తంలో రాజులు అంట. కాబట్టి మీరు కూడా హిజ్కియా రాజులే. ఈ రోజు నుంచి మీరందరూ ఏం చేయాలి? ఏం రాయాలి? రాస్తారా లేదా? చెప్పండి. రా పస్కా బలి ఆచరిద్దాం, రా పస్కా బలి ఆచరిద్దాం అని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.